నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన కుంటాల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వివిధ గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఆడపడుచుల వివాహాల నిమిత్తం ప్రభుత్వం 1,10,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల ద్వారా వారి కుటుంబాలకు అందజేయడం జరుగుతుందని అన్నారు। మండలంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తారని ఆయన చెప్పారు। ఇప్పటివరకు నియోజకవర్గంలో 2,500 వరకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు। నియోజకవర్గంలో ఉన్న 190 చెరువుల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని, దీంతో సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించి వీటి మరమ్మతుల కోసం నిధులను కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు। రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు। దాదాపు 2,500 చెట్లు నా చేతుతోని సంవత్సరం లోపట్లో డిస్ట్రిబ్యూషన్ అయినాయి। కేవలం కుంటాల మండలంలో ఇక్కడ పెళ్లి అయిన తర్వాత సబ్మిట్ చేసిన చెట్లలో 20 చెట్లే ఆగిపోయినాయి। 20 చెట్లు కూడా ఆర్డీఓ గారి దగ్గర ఇప్పుడే నేను సంతకం చేసి పంపిస్తున్నాను। నేను వచ్చిన తర్వాత ఒకటే ఉద్దేశం పెట్టాను, బీద వాళ్ళకు సాయం కావాలి। ప్రభుత్వంతో ఏ పథకం కూడా వచ్చినా ఆ పథకం తొందరగా అందాలని మరో తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు మేడం దగ్గర ఫండ్స్ లేకున్నా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెప్పించి ఈ పథకాల గురించి తొందరగా తెప్పిస్తున్నాను। అదేవిధంగా ఇప్పుడే మన గజరామన్న గారు చెప్పారు సోయా కొనుగోలు గురించి। సోయా కొనుగోలు ఇంతకుముందు ప్రతి శంకర్ నిర్మల్ మన ఆదిలాబాద్ ఎమ్మెల్యే నిర్మల్ ఎమ్మెల్యే నేను పోయి గవర్నమెంట్ దగ్గర అగ్రికల్చర్ 10 గుంటలు తెప్పించాం। అదేవిధంగా పత్తి కొనుగోలు ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ మన దగ్గర బయటలో నిర్మల్లో పర్చేజింగ్ చేస్తుంది, ఆ పర్చేజింగ్ కోసం గత సంవత్సరం 8 గుంటలే ఉంటే ప్రతి ఎకరానికి మేము 12 గుంటలు చేసి రైతులకు లాభం కావాలని మరో కోరుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం। ఇంకా జొన్న కొనుగోలు లాస్ట్ ఇయర్ ఏదైతే ఎలక్షన్ పీరియడ్లో జరిగింది, నా నియోజకవర్గం గురించి ఎప్పుడు మీ సమస్యలు చెప్తా పోతాను। నా సమస్యలు సాల్వ్ చేయని మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి చెప్తా పోతాను। మొన్ననే మీరు అసెంబ్లీలో మీరు అందరూ చూసిండొచ్చు, ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా మా నియోజకవర్గంకు న్యాయం కావాలని చెప్పడం జరిగింది। 27 ప్యాకేజ్ 28 ప్యాకేజ్ కాళేశ్వరం ప్యాకేజ్ ఏదైతే పెండింగ్ ఉంది అది పూర్తి చేయాలని చెప్పడం జరిగింది। మన నియోజకవర్గంలో దాదాపు 310 షేర్లు ఉన్నాయి, అంటే చిన్న ట్యాంక్ పెద్ద ట్యాంక్స్। అందులో మరమ్మతు గత 10 సంవత్సరాల నుంచి మరమ్మతు చేయకుండా 190 ట్యాంకులు డ్యామేజ్ అయి ఉన్నాయి, దాన్ని కూడా రిపేర్ చేయాలని నేను మంత్రి గారు చెప్పడం జరిగింది। మంత్రి గారు కూడా చట్టసభలో ఆశ్వాసన ఇచ్చాడు, ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తానని చెప్పడం జరిగింది। నా ఉద్దేశం ఒకటి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం। ఇలా నిజామాబాద్ అనుకోండి, కరీంనగర్ అనుకోండి, అక్కడ వరంగల్ అనుకోండి, కామారెడ్డి అనుకోండి, చాలా డెవలప్ అయింది। నేను కూడా కలిసి ఒకటే చేస్తున్నాను, రైతు సోదరులు లాభపడితే అందరూ లాభాలు పడతారు, అందరికీ లాభం కావాలని ప్రతి స్టార్లో ప్రతి క్షణం అది ఒకటే, నా నియోజకవర్గం గురించి సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటా, సమస్యలు చాలా కావాలి అనేది లాభం కావాలని కోరుకుంటూ ఉంటా। మీరు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చి నాకు 5 సంవత్సరాల కోసం 24 గంటలు మీకోసం పని చేసుకుంటూ మీ సమస్యలు సాల్వ్ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఈరోజు 23 చెట్లు ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పరిచయం చేసి